పొగ త్రాగడం క్యాన్సర్కు కారకం, పైగా ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Clap in. Sound. Running. Camera. Rolling. Action. జర్మనీలో మటన్ కొట్టాలంటే కాలేజ్ పోయి నేర్చుకోవాలంట కదా, ఇంకా మస్తు రేటు ఉన్నదట. కాలేజీ పోయి నేర్చుకునేదేంద్రా మటన్ కొట్టుడు? క్లాస్ రూమ్ లో కూర్చొని నేర్పిస్తారే కీమా కొట్టుడు, తలకాయలు కోసుడు. అది కాదురా, మనం పోయినా మా కాలేజ్ కి మనం కొట్టట్లే మటన్, మనం సంపాదించట్లే. పిల్లమెంట్ రా, జర్మనీలా మటన్ కొట్టడం అంటే సూటు బూటు వేసుకున్న కూలోని తీరు. అదే ఫలక్నామాలు అనుకో లుంగి వేసుకుని నవాబ్ తీరు, మస్తు చూపిస్తారు. ఏమంటారా? నువ్వు జర్మన్ రోజులు లండన్ పోతాడు, చెరువు పక్కకు రా. అవునా? వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడంటే పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. ఈ సంవత్సరం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారా జర్మనీ? నాకు తెలిసి నీ పెళ్లి కంటే ఈ పెళ్లి తొందరటట్టుంది. మా రాజధానికి నాకంటే ఎక్కువ తొందర ఉంది. చేసుకోరా, చేసుకొని జర్మన్ చెక్కే. అరే నువ్వు తొందర అంటే గుర్తొచ్చింది, నిన్న ఆ పిల్ల ఇంటికి వచ్చింది, చాలా చిరుకుట్ చేతలు చేసింది. పెళ్లి కన్ఫర్మ్ అయింది, జుట్టు పోలు గంతో తిరుగుడు బంద్ చేయి, లేకపోతే పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. మీరంతా పెద్ద మంచోళ్ళు, నేను ఒక్కడే చెడ్డోడిని. ఊరంతా మీ ముందు సలాం కొడుతుంది గానీ వెనకుంది అసలు బాగోతాం. నాకు ఇలా జరిగింది, వెనక మాట్లాడి పెళ్లిప్పుడు పెళ్లి చెడగొట్టిండ్రు తెలుసా? అదే దొంగనన్నారు. రాగురా రే, నీ అమ్మ నీతో కంపారిజన్ ఏందిరా మాకు? పలక్నామాలా 12 బజే లేచినామా, 1 బజే తిన్నామా, 2ంటికి గెలిచినామా, అడ్డం ఎవడన్నా వస్తే గుత్తా బలింగినామా, కానీ పోలీస్ స్టేషన్ పోయినామా, ఇప్పటిదాకా పోలీస్ కేసులో బుక్ అయినామా? ఎట్లుంటావు మరి? అదే నేను మాట్లాడతా కదా, నేను మాట్లాడతా. చెప్పినా కదా దండ చెప్పి. ఏ దాసు లోడెక్కేయాలనా? నీకు ఎక్కిస్తారా లోడు? నిర్జన్ బాయ్ ఇట్లా, ఇదందరా బాయ్ వ్యాపారం చేసుకుంటాం. మొదట్లో వీళ్ళు హోల్సేల్ అమ్ముకుంటున్నారు కదా, వీళ్ళ దగ్గర గొర్రెలు తీసుకొని మేము వ్యాపారం చేసుకున్నాం. తర్వాత అర్థమైంది వీళ్ళిద్దరికి ఎంత లాభం వస్తుందో, అందుకే డైరెక్ట్ గా పొట్టేళ్ళు తిప్పినా వ్యాపారం చేసుకుంటాం. తప్పేముంది ఇలా? అరే కారోబార్ చేసుకోవడం తప్పలేదు భయ్, కానీ వాళ్ళకంటే మీరు తక్కువ రేట్లో ఎట్లా అమ్ముతారు? అమ్మొద్దు కదా. ఏం మాట్లాడుతున్నావు నిర్ణయం బాయ్? అంటే గీళ్ళు పెట్టుకున్న రేట్గా మేము వ్యాపారం చేసుకోవాలా? అంటే మాకు ఫ్యామిలీ లేదు, మాకు పిల్లలు లేదు. అరే ఈ మాత్రం దానికి బాంబులు తీసుకొని షాప్లో వేస్తారా? ఎవడన్నా పోతే పోలే కదా. అదే నీ దాకా వస్తే తెలుస్తుంది. బాంబు ఒకటే కాదు, చాలా ఉంది. కానీ ఉంటే పెట్టుకోవాలి. మాట్లాడుతుండు కదా. ఇదే కిచ్చితోని ఏమ్రా, ఏం చూస్తున్నారా? ఏందిరా? ఏమ్రా మనకి తప్పి ఇస్తుర్రా. ఏకి పంచాయతీని కథం చేద్దాం బాయ్. చిన్న చిన్న గొడవలకు దందా మొత్తం పోతుంది. ఇప్పుడు ఏమంటావు నిరంజన్ బాయ్? వీళ్ళ మీద రేట్గా మేము అమ్మాలి, అంతే కదా? అవంతే. మళ్ళీ తర్వాత వచ్చి గొడవ పెట్టుకొని చెప్తున్నా. గొడవ ఏముంటది భయ్? అరే నువ్వు చెప్పుడు కాదు, రాజుగాని చెప్పమని. అరే చెప్పురా భయ్. ఏమంటావురా రవి? చూసినావా అని గుర్రు? అరే అది కాదురా, దాసుగాడు ఎట్లా పెళ్లి చేసుకుని జర్మనీ పోతున్నాడు రా. ఎందుకురా గొడవలు పెట్టుకున్నాడు అర్థం కాదు. నిరంజన్ భాయ్
2 పెగ్గులే దందా మాట్లాడేసినాం రా, సెటిల్ అయిపోయింది ఏమనకు.